గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో అంతా ఇందాకే కొద్దిగా డిస్కషన్ ఒకటి జరిగింది టీమ్ మెంబర్స్తో వీళ్ళతో. ఆ, దీంట్లో అందరూ పాజిటివ్ నెగిటివ్ అంటున్నారు. పాజిటివ్ నెగిటివ్ అని చెప్పి థింక్ చేస్తూ ఉంటాం అందరం. సో పాజిటివ్ నెగిటివ్ అనే దానికన్నా కూడా మనకి చిన్నప్పటి నుంచి కొన్ని అలవాటు చేశారండి. సక్సెస్, ఫెయిల్యూర్. సక్సెస్ అంటే సంతోషపడతాం, ఫెయిల్యూర్ అంటే బాధపడతాం, లవ్, హ్యాట్రెడ్, కొట్టుకోవడాలు, ఇవన్నీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మన మైండ్ని బాగా ప్రోగ్రామింగ్ చేసేసారు. సో ఈ ప్రోగ్రామింగ్ వల్ల ఏంటంటే మనకేంటంటే ఆబ్వియస్గా నెగిటివ్ అనే దానికి ప్రోగ్రామింగ్ అవసరం లేదు. జనరల్గా నెగిటివ్ అనేది అట్లే వచ్చేస్తుంది. ప్రాబ్లం అక్కడ వస్తుందండి. సో ఈ నెగిటివ్ పాజిటివ్ అనే దానికన్నా జస్ట్ ఇప్పుడు ఒక టీం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా అబ్జర్వ్ చేశాను. కొన్ని ఎమోషన్స్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. థింకింగ్ అన్నప్పుడు ఏంటి, మనం 2024లో మార్చుకోవాలంటే సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉండాలి, ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఉండాలి అన్నాం. కానీ మన మైండ్కి ఏంటంటే అది తెలియదు అనమాట. మన మైండ్కి ఏం తెలుసు అంటే కొన్ని ఇన్సిడెన్సెస్ తొందరగా మర్చిపోతాం, కొన్ని ఇన్సిడెన్సెస్ లేట్గా మర్చిపోతాం. తొందరగా మర్చిపోయేటివి ఏంటంటే సక్సెస్. ఇప్పుడు పర్ డే 50,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 2 days గుర్తుంటుంది, థర్డ్ డే గుర్తుండదు అనమాట. అదే 50,000 లాస్ అయ్యి బుక్ చేసామనుకోండి, అది 1 week, 10 days, 1 month కూడా పెట్టుకుంటాం. ఇంకా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆ స్క్రీన్ షాట్ని కూడా తీసి పెట్టుకుంటాం అనమాట. ఓకేనా, అర్థమైంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మన మైండ్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు సక్సెస్ అయినప్పుడు ఏంది, 2 days ఉంటుంది. అదే ఫెయిల్యూర్ అన్నది ఏంటంటే మనం ఏంటంటే ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కారు కొన్నాము కొత్తగా, December 1st కారు కొన్నాం 2023కి. కారు కొన్నప్పుడు ఏంటంటే కారు పక్కన బండి పెట్టినా, ఎవరన్నా పార్క్ చేసినా, మా వైపు చూస్తే ముందు ఆ బండి ఏమైనా పొరపాటున పడిపోతుందేమో, అంటే కొత్తది అయ్యేటప్పటికి దాని మీద పడుతుందేమో, గీత పడిపోతుందేమో, ఎంతసేపు ఏంటంటే నెగిటివ్ ఆలోచన అనమాట. పడుతుందో లేదో తర్వాత విషయం, కానీ ఏంటి పండి దాని పక్కన పెట్టంగానే ఏంటంటే పడుతుందేమో అనేది థింగ్ అనమాట. ఆటోమేటిక్గా దీన్ని ఎవరు ప్రోగ్రామింగ్ చేయబల్ల, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అనమాట మనకి. అదే ఏం బండి ఆడ పెట్టాము, స్టాండ్ వేసాడు, ఏమవుతుంది అనే థింకింగ్ రాదు. పడితే కదా గీతలు పడతాయి, పడలేదు అనుకోండి దాని పాటికి అది పోతా ఉంటుంది. అదే ఇప్పుడు అనుకోండి, ఒక 1 month అయిపోయింది, అయిపోయిన తర్వాత పడిన ఓకే అంటే కొన్న తర్వాత 2-3 రోజులకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. తర్వాత ఏంటంటే అది ఒక ఆట బొమ్మ, ఇక్కడ నుంచి ఆడికి పోవడానికి మట్టుకే పనికొస్తుంది. దెబ్బ తగిలినప్పుడు ఏంటంటే ఓకే, స్టార్టింగ్లో ఉండే దానికన్నా ఇప్పుడు కొద్దిగా ఫీలింగ్ అనేది తక్కువ ఉంటుంది. అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు. ఓకే, ఇంకే ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు పిల్లోడికి 98% కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లోడు 98% ట్రై చేస్తూ ఉన్నాడు. 98% వచ్చేసింది అనుకో, 99% వచ్చింది అనుకో, మీరేం చేస్తారు, బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఫంక్షన్, పార్టీ గిట్టి అన్నీ చేసుకుంటారు. 2 days తర్వాత ఏమడుగుతారంటే తర్వాత ఏంటి అంటారు. సక్సెస్ అంటే ఏంటంటే ఒక స్టెప్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి. సక్సెస్ అంతా ఏంటంటే నెక్స్ట్ ఏంటి. అదేదో సినిమా అంటారు కదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, దాంట్లో సక్సెస్ అన్నప్పుడు ఏంటంటే ప్రతిదీ నెక్స్ట్ ఏంటి అని వస్తుంది. అందువల్ల ఏంటంటే ఆ సక్సెస్ని మనం సెలబ్రేట్ చేసుకునే లోపల మర్చిపోయి కొత్త దానికి వెళ్ళిపోతాం అనమాట. అదే ప్రాబ్లం అవుతుంది. అదే నెగిటివ్ అనుకోండి, ఇప్పుడు 98%కి ట్రై చేసాం, 90% వచ్చింది. మీరు అడగండి, ఆఫ్టర్ 1 year తర్వాత కూడా దాన్ని తలుచుకొని బాధపడతారు. 1 year తర్వాత కూడా అబ్బా 90% వచ్చింది, 98 వచ్చి ఉంటే ఆ కాలేజీలో వచ్చింటుంది, ఈ కాలేజీలో వచ్చి ఉంటుంది అని. అంటే ఏంది, ఇక్కడ 98% ఉంది, కొద్దిగా డౌన్ వస్తే కూడా ఏంటంటే మనకి అది అలవాటు చేస్తాం ఫెయిల్యూర్ కింద. ఫెయిల్యూర్ అనేది ఏంటంటే మనకి గుండెల్లో డీప్గా నాటుకుపోతుంది. అదే ప్రాబ్లం అది. ఇప్పుడు 2 విషయాలు, మీకు ఏది బాగా గుర్తొస్తుందంటే నెగిటివ్ ఎమోషన్సే గుర్తొస్తాయి. అందుకనే మనం మిడిల్ క్లాస్ లాగే ఎందుకు ఉంటున్నాము అంటే ప్రాబ్లం అదే అనమాట.
ఆ పక్క ఎంతసేపు పక్కన వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, మన మీద మనం ఫోకస్ చేయం. ఇప్పుడు ఈ క్లాస్ అంతా ఒకటే మీకు అర్థం చేసుకోండి. మీకు ఏది బాగా గుర్తుండే ఇన్సిడెంట్ అంటే సక్సెస్ అయినవి బాగా గుర్తుండాలి, ఫెయిల్యూర్ అనేటివి తక్కువ చిటికలో మర్చిపోవాలన్నమాట. సో సక్సెస్ నెగిటివ్ని ఎప్పుడు కానీ ఒక సెంటెన్స్, ఇప్పుడు నాకు తలనొప్పి ఉంది, ఎవరికైనా అంటే తలనొప్పి ఉంది అని చెప్పి వదిలేసి అదే సెలబ్రేట్ చేసుకోవాలి. ఈరోజు 10 రూపీస్ ఆర్డర్ 100 రూపీస్ టచ్ అయింది, సెలబ్రేట్ చేసుకోండి. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటా అన్నారనుకోండి, మైండ్ ఏం చేస్తుందంటే ఏది ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటావో దాన్ని ఎక్కువ ఇస్తుంది అనమాట. సో 2 థింగ్స్ గుర్తుపెట్టు, బాగా గుర్తుండేటివి ఒకటి, గుర్తు పెట్టుకోని థింగ్ వచ్చి. జనరల్గా మన మైండ్ నెగిటివ్నే బాగా గుర్తుపెట్టుకుంటుంది, దాన్ని తీసేసి పాజిటివ్ని గుర్తుపెట్టుకునేటట్టు ట్రైన్ చేయండి. సో బాగా గుర్తుపెట్టుకునే దాన్ని బట్టి మీ మైండ్ అనేది సక్సెస్లోకి తీసుకువెళ్తుంది. సో 2024లో మీరు ఏం చేయాలంటే ఏదైతే బాగా మీకు ఎంజాయ్గా ఉంటాయో అలాంటి మూమెంట్స్ని తలుచుకొని సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.